నా కథామృతాన్ని వింటూ వినాల కాలాన్ని గడిపే మనస్సు గలవారై ఆనందాన్ని కలిగించే సద్గుణాలతో గొప్పవారై. చూడండి, గృహస్థాశ్రమంలో కూడా ఆనందం ఉంది. చాలామంది గృహస్థాశ్రమం అంటే చాలా కష్టం అబ్బా, సన్యాసం కాదు, అది శ్రేష్టమైనటువంటిది. ఎందుకంటే బ్రహ్మచర్యాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము, ఈ 3 ఆశ్రమాలు గృహస్థాశ్రమం మీద ఆధారపడతాయి. కాబట్టి ఈ అన్ని కూడా ఆశ్రమాల్లో పైనే ఈ గృహస్థాశ్రమము శ్రేష్టమైనటువంటిది అని చెప్పడానికి ఇక్కడ అద్భుతంగా విషయం చెప్తున్నారు. అందుకు గొప్పవారై ప్రకాశించే సజ్జనులకు, చూడండి, ప్రకాశించే సజ్జనులకు గృహస్థాశ్రమము సంసార బంధువు హేతువు కానే కాదు. సంసార బంధం అనుకుంటారు. భార్యాభర్తలో అనుకూలంగా ఉండి ఒకరికొకరు పరస్పరము అర్థం చేసుకుంటారో గృహస్థాశ్రమంలో ఉన్నదాంతో తృప్తిపడతారో అది సంసారం కాదు, స్వర్గమయంగా మార్చుకోగల శక్తి భార్యాభర్తల్లోనే ఉంటుందన్నమాట. అది గృహస్థాశ్రమం కాదు, అది స్వర్గమయంగా చేసే శక్తి పరమేశ్వరుడు గృహస్థాశ్రమంలో కూడా ఇచ్చాడన్నమాట. అది ఆశ్రమం తప్పు కాదు. చాలామంది గృహస్థాశ్రమం కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా సృష్టి జరగాలంటే దేనివల్ల జరుగుతుంది? గృహస్థాశ్రమే కాబట్టి. అందుకు బ్రహ్మవాదులైన యోగి జనులు నా కథను గానం చేస్తారు. అందుచేత నేను ఈ కథాగానాన్ని వినేవారి హృదయాలలో నివసిస్తా. ఈ కథాగానాన్ని ఎవరైతే వింటారో, మళ్ళీ పలికితే కాదు, వింటే చాలు, వారి యొక్క హృదయాల్లో నివసిస్తాను. భగవంతుడు ఎంత కరుణామయుడు. కాబట్టి నా భక్తులకు ఈ గృహాలు బంధహేతువులు కావు, ఇది నిజం. ఒట్టు పెట్టుకున్నాడు స్వామి, బై ఆర్డర్, అంతే, బై ఆర్డర్. ఇక్కడ కూడా స్వామి చెప్పాడు, క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వత్యాంతిం నిగచ్చతే కౌంతేయ ప్రతి జానేహి నమే భక్త ప్రణసదే. అర్జున, గట్టిగా తెలుసుకో, నా భక్తుడు చెడడు అని చెప్పేసి చూడ భగవద్గీతలో చెప్పాడన్నమాట. ఈడు కూడా చూడే అన్నాడు, బంధహేతువే కావు, ఇది నిజం అన్నాడు. అంటే అబద్ధం అనుకున్నారు, పొరపాటు మీరు నమ్మరు అని నిజం అని ఒట్టు పెట్టుకున్నాడు. మనం అనే లేదా ఏం తీసుకున్నా అంటే లేదబ్బా నిజంగా ఒట్టు. అక్కడ కూడా భగవద్గీతలో ఒట్టు పెట్టుకున్నాడు అన్నమాట. చెప్పండి. శోకాన్ని కానీ వ్యామోహాన్ని కానీ పొందరు. కాబట్టి నేను త్రిపురుషులకు అధిపతిని, పరబ్రహ్మను. పరిస్థితి సరే చేద్దాం. అని ఇలా పలుకుతున్న ధర్మ అర్థ కామాలకు ఆధారమైన శ్రీహరిని చూచి ఆయన దర్శనంతో రజస్తమో గుణాలు తొలగిపోగా ప్రచేతసనులో వాళ్ళంతా ప్రచేతనులు వాళ్ళు ఆ విధంగా అవి తొలగిపోయినామంట. మనం అనుకుంటున్నాం కదా, చూడండి, మీకు తెలియదు కానీ ఈ భాగవత సప్తాహం ఉంది కదా, ఇది మనము ఈరోజు 3వ సప్తాహం కదా. ఈ యొక్క తృతీయ భాగవత సప్తాహంలో ఈ 3 సంవత్సరాల నుంచి మనం దీంట్లో పాల్గొని శ్రద్ధతో శ్రవణం చేస్తూ సేవ చేస్తుంటే అనంతకోటి జన్మలో ప్రక్షాళనం అయిపోయింటా ఉంటుంది. మీకు తెలియదు దాని యొక్క విషయము. ఎందుకంటే అద్భుతమైనటువంటిది భాగవతం అంటే చాలామందికి ఇది ఏం లేదనుకుంటుంటారు. అట్లా కాదు. ఆయన పాడుతున్నాడు. అందని వాడు అంటే గణన అంటే లెక్క పెట్టడానికి అందేవాడు కాదన్నమాట. లెక్కలకు అందేవాడు కాదు, జయింపబడని వాడు, గుణాలచే శ్రేష్ఠుడైన వాడు, మత్సలేని చరిత్ర గలవాడు, పవిత్రుడు, అచ్యుతుడు, అద్వితీయుడు, పరమేశ్వరుడు, ప్రభువు, భవబంధ విమోచనుడు అయిన శ్రీహరిని చేతులతో నమస్కరించి గద్గద స్వరంలో ఇలా స్తుతించారు వాళ్ళు చేతను. కేశవా సంతత క్లేశనాశనుడవు
గురు సన్మనోవాగోచరుడవు నిధ మనోరథ హేతు భూతోదారకులనాముడవు సత్వగుణుడవు అఖిల విశ్వోద్భవస్థితి విలయాత్తద్ధృత నిత్య విపుల మాయా గుణ విగ్రహుండవు మహితాఖిలేంద్ర మార్గ నిరధిగత మార్పుండవు అతి శాంత మానతుండవు కవిలి సంసార హారి మేధస్కుడవును దేవదేవుడవును వాసుదేవుడవును సర్వభూత నివాసివి సర్వసాక్షివైన నీకు నమస్కారమయ్యా కృష్ణ. కేశవ, నీవు నిరంతరం భక్తుల చిక్కులను తొలగించేవాడివి. బాబా చూడండి, అంతే కదా మరి, నిరంతరం ఒక్కసారి కాదు, నిరంతరం నిరంతరం మళ్ళీ ఒకసారి కాదు, అది సరే. కష్టాలు ఉన్నప్పుడు కాదు, నిరంతరము ఎక్కడో ఉన్నాడు కాదు, మనతోనే ఉంటాడు. నమ్మిన వారి యొక్క ఇంట వెంట జంట ఉంటాడని మన గురుదేవుడు అదే అంటున్నాడు. గురుజనుల మనోవాక్కులకు అందని వాడు. గురుజనుల యొక్క మనస్సుకు వాక్కు కూడా అందని వాడు. ప్రసిద్ధమైన కోరికలకు కారణమైన ఉత్తమ గుణాల పేర్లుగా గలవాడివి. సత్వగుణుడవు సృష్టిస్తే విలయాల కోసం మాయామయమైన బ్రహ్మాది గుణాలను ధరించిన రూపధారివి. సకల ఇంద్రియ మార్గాలకు తెలియని మహాత్మాంగాల గలవాడివి. అత్యంత శాంతమై మనస్సు గలవాడివి. సంసార బంధాలని హరించే బుద్ధిబలం నీవే. దేవదేవుడవు, వాసుదేవుడవు, సర్వభూత నివాసివి, సర్వసాక్షివి. కృష్ణా నీకు నమస్కారం. మరియు